గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం జర్నీ చేయబోతున్నాం. అయోధ్య చేరిన కృష్ణ నవల జర్నీలో ఈరోజు 3వ రోజు. మరి ఈ రోజు నుంచి మనం కథలోకి వెళ్దాము. అయోధ్య చేరిన కృష్ణ కథలోకి వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి స్టార్ట్ చేద్దాం. బ్రహ్మ ముహూర్తంలో శ్రీనివాస్ కామిశెట్టి బ్రహ్మ ముహూర్తంలో అయోధ్య చేరిన కృష్ణ నవల స్టార్ట్ చేశాడు. మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్? సమయం తెల్లవారుజామున 3:30 అవుతుంది. ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్ దట్టమైన అడవిలో కృష్ణ లారీ నడుపుతున్నాడు. ఎముకలు కొరికే చలి. కళ్ళు మూసి తెరిచే లోపు దారిలో కొత్త మలుపులు వస్తూనే ఉన్నాయి. అప్పటికే వాళ్ళ ప్రయాణం మొదలై 8 గంటలు పైగా అవుతుంది. కృష్ణకు ఒకవైపు కళ్ళు మూసుకపోతున్నవి. అయినా మొండి పట్టుదల ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. మనసు, శరీరం రెండు విశ్రాంతి కోరుతున్నాయి. కానీ పరిస్థితులు అంత సమయం లేదని గుర్తు చేస్తున్నాయి. అయోధ్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేరుకోవాలన్నది మాత్రమే కృష్ణ మధ్యలో మెదులుతుంది. ఒరే కృష్ణ, ఎక్కడైనా ఆపరా, కనీసం టీ అయినా తాగి వెళ్దాం. ఎంతసేపు అని అలానే ఆపకుండా నడుపుతున్నావు? జారిపోయిన దుప్పటిని కాళ్ళకు కప్పుకుంటూ అన్నాడు శివ.